ఇశ్రాయేలు ప్రజలు కూడా కనాను దేశానికి వెళ్ళాలి. కనాను దేశానికి వెళ్ళాలి. కనాను దేశం ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశం, శాంతి సమాధానము కలిగిన దేశము, నెమ్మది కలిగిన దేశం. అది వాగ్దాన దేశం. దేవుడు పితరులకు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నేను నీ సంతానాన్ని కనాను దేశంలో ఉంచుతాను అని చెప్పి వాగ్దానము చేసిన ప్రాంతము ఆ కనాను దేశం. అది వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, డెస్టినీకి వెళ్ళాలి. కానీ మార్గం మధ్యలోనే శోధన, భయంకరమైన బాధ, భయంకరమైన నింద. ఏంటో తెలుసా? ఎరికో గోడలు అడ్డుగా ఉంచబడ్డాయి. ఆ ప్లేస్లన్నీ ఎదుగుతూ ఉన్నారు. ఎట్నుంచి వెళ్ళాలి, డోర్లు ఎక్కడ ఓపెన్ ఉన్నాయి, ఎట్నుంచి వెళ్తే నేను ఎరుకో ప్రాంతం దాటుతామని చెప్పి ప్రజలందరూ కూడా అంతా చూస్తూ ఉంటే ద్వారాలు ఏమైపడ్డాయి? నేనంటా నీ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా నువ్వు గమ్యానికి చేరకుండా అపవాది కొన్నిసార్లు అడ్డుకుంటాడు. దైవికమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో చూడకుండా అపవాది కొన్నిసార్లు తలుపులు వేస్తాడు. నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళకుండా అపవాది ద్వారాలు మూస్తాడు. నిన్ను ఎటు ప్రయాణము చేయనివ్వకుండా దైవికమైన ఆశీర్వాదాలు, దైవికమైన దీవెనలు నీ జీవితంలో చూడకుండా కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే డోర్లు స్ట్రాంగ్గా వేస్తూ ఉంటాడు. అపవాది డోర్లు మూస్తూ ఉంటాడు. నీకు అనిపిస్తూ ఉంటుంది ద్వారాలన్నీ మూయబడ్డాయి, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఎటు నడవాలో తెలియట్లేదు, ద్వారాలన్నీ క్లోజ్ చేయబడ్డాయి, చీకటిగా ఉంది, అంధకారముగా ఉంది, సమస్య చాలా పెద్దదిగా ఉంది, శోధన చాలా పెద్దదిగా ఉంది. ఈ శోధన ఎలా దాటాలి? ఈ నిందలు ఎలా దాటాలి? ఈ అవమానాలు ఎలా దాటాలి? నా భారాలు, అప్పుల భారాలు ఎలా తిరుగుతాయి? నా అనారోగ్యం ఎలా పోతుంది? ద్వారాలు గట్టిగా మూయబడ్డాయి కదా, ఎటు ప్రయాణము చేయాలి అనే బాధ నిన్ను వెంటాడుతూ ఉందేమో. ఈ రాత్రి దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ద్వారాలు మూయటం అపవాది పని అయితే ద్వారాలు తెరవటము నా యేసయ్య పని. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మనం మహింపరుద్దాం. నీ గమ్యానికి చేరకుండా అపవాది ద్వారాలు గట్టిగా మూసేశాడేమో. ఇంటర్వ్యూలో పాస్ కాకుండా ద్వారాలు మూసాడేమో. ఉద్యోగం రాకుండా ద్వారాలు మూసాడేమో. వ్యాపారములో అభివృద్ధి చూడకుండా ద్వారాలు మూసాడేమో. పిల్లల జీవితంలో ఆశీర్వాదము చూడకుండా ద్వారాలు మూసాడేమో. కుటుంబంలో అద్భుతము చూడకుండా ద్వారాలు మూసాడేమో. ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది ఎన్ని ద్వారాలు మూసినప్పటికీ కూడా నువ్వు భక్తిగా, యథార్థముగా, నీతిగా ప్రార్థన చేస్తే మూయబడిన ప్రతి ద్వారము దేవుడు తెరుచుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నీ ముందు మార్గము దేవుడు సరళము చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన పోరాడి నిన్ను అడ్డుకుంటున్న ప్రతి శత్రువుని దేవుడు హతమార్చి నీకు విజయం అనుగ్రహించి నిన్ను గమ్యానికి చేర్చే దేవుడు ఈ రాత్రి నీకు అందుబాటులో ఉన్నాడు. చెప్పండి, ఏ దేవుడు? మన దేవుడు. చెప్పండి. ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు, ద్వారాలు తెరవగలిగిన దేవుడు. అందుకే బైబిల్లో అంటాడు, పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? అపవాది అనుకుంటున్నాడు తాళం చేయి నా దగ్గర ఉంది, పాతాళంలో కట్టేశాను, శోధనలో పెట్టేశాను, బంధకాలు మొత్తం కట్టేసి వెనక్కి వెళ్లకుండా, ముందుకు రాకుండా. అక్కడ రాశాడు కదా ఆ మాట, లోపలికి వెళ్లకుండా వెలుపలికి రాకుండా. అపవాది అనుకుంటున్నాడు వెలుపలికి రానివ్వను, ముందుకి వెళ్ళనివ్వను, కట్టేశాను, గట్టిగా తాళాలు వేసేసాను. దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, తాళాలు వాడి దగ్గర కాదు, స్పేర్ తాళాలు నా దగ్గర ఉన్నాయి. మరొక తాళపు చెవి నా దగ్గర ఉంది. వాడు తాళం వేస్తే, వాడు డోర్ వేస్తే నేను డోర్ తెరుస్తాను, నేను ద్వారం తెరుస్తాను. ఈ వాక్యం వింటున్న దైవజనమా, విశ్వాసి, యవనస్తురాలు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వారాలు మూయబడ్డాయి, ఎటు వెళ్ళాలి అనుకుంటున్నావేమో, నీ దేవుడు నీకు ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు ఇప్పటి నుంచి.